ఈరోజు మన ఈ వీడియోలో ఓపెన్ యూనివర్సిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిన స్టేట్ వైడ్ ఓపెన్ యూనివర్సిటీస్ ఏమున్నాయనేది డిస్కస్ చేద్దాం. సో చాలా ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయని బయట చెప్తూ ఉంటారు. మేము మీకు ఆ యూనివర్సిటీలో లేదా ఆ ఓపెన్ యూనివర్సిటీ మీకు అడ్మిషన్ ఇప్పిస్తాము, మీరు ఓపెన్గా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు ఒక డిగ్రీని. కానీ అవి నిజమా కాదని అడుగుతూ ఉంటారు. సో అందుకే ఒక డీటెయిల్ వీడియో చేస్తే మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మన ఇండియాలో కేవలం 13 మాత్రమే స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్కి పర్మిషన్ ఉన్నాయి. అవేంటి అంటే లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. సెకండ్ వన్ వర్ధమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ, కోటా, రాజస్థాన్, 1987లో ఎస్టాబ్లిష్ చేశారు. థర్డ్ వన్ నలందా ఓపెన్ యూనివర్సిటీ, పాట్నా, బీహార్, 1987లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫోర్త్ వన్ యశ్వంతరావు చవన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, నాసిక్, మహారాష్ట్ర, 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫిఫ్త్ వన్ మధ్యప్రదేశ్ భోజ్ ఓపెన్ యూనివర్సిటీ, భూపాల్, మధ్యప్రదేశ్, 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అహ్మదాబాద్, గుజరాత్, 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. సెవెంత్ వన్ కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ, మైసూర్, కర్ణాటక, 1996లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎయిత్ వన్ నేతాజీ సుభాష్ ఓపెన్ యూనివర్సిటీ, కోల్కతా, వెస్ట్ బెంగాల్, 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. నైన్త్ వన్ యూపీ రాజశ్రీ తాందన్ ఓపెన్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్, 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. 10th వన్ తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ, చెన్నై, తమిళనాడు, 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. 11th వన్ పిటి సుందర్లాల్ శర్మ ఓపెన్ యూనివర్సిటీ, ఛత్తీస్గఢ్. 12th వన్ ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్సిటీ, ఉత్తరాఖండ్. 13th ఒడిశా స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ. ఇవి మన ఇండియాలో ఉన్న 13 ఓపెన్ యూనివర్సిటీస్ యాజ్ ఆఫ్ నౌ. మీకు మా సైడ్ నుంచి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా సోషల్ మీడియా లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.